మీ అప్లికేషన్ దొరికింది, కానీ అందులో డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు సార్. సరే, ఇంకొకసారి రీసెండ్ చేయండి. బంపర్ మీద కూర్చున్నావు. సరే సరే, ఒకసారి రీసెండ్ చేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. నేను కాల్ చేస్తానన్నానుగా. ఏంటి, ఏమైంది? ఆగండి, ఏమైంది? ఎక్కడికి కొడుతున్నావు? ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఎంత దూరం వెళ్తావురా? ఆగో ఆగో. నిన్ను పంపించింది ఎవరు? చెప్పు. చెప్తావా చేస్తావా? నేను చెబుతాను. అది అలెక్సా. ఇక మీదట వాడి సిటీలో ఉండకూడదు. నా కూతురికి అనుమానం రాకూడదనే వాణ్ణిక్కడికి రప్పించాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్, మేము చూసుకుంటాం. ఇది అడ్వాన్స్. సరే, మ్యాటర్ ఫినిష్ అయ్యాక మిగతా అమౌంట్ మీ చేతికి వస్తుంది. ఓకే.
మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎండి గారు వెయిట్ చేస్తున్నారు. సార్ ఎక్కడున్నారు? లోపలున్నారు. ఏయ్ సార్, శరత్, నేను నిన్నే వెతుకుతూ ఉన్నానయ్యా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నన్ను చంపడానికంటూ ఒకరిని పంపించావు కదా, వాడి నుంచి తప్పించుకొచ్చాను. చంపడానికి వచ్చారా? ఎవరు 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 చెప్పు. నిన్ను చంపేటంతగా నీకెవరు శత్రువులు ఉన్నారు చెప్పు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నీకు నీకు నీకేం దెబ్బలు తగలేదుగా? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, మనం విచారిద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, వెళ్ళు. డబ్బు పోవడం కాక దొరికిపోయామే. నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఆ రౌడీ ఏమో అలెక్స్ సార్ పేరు చెప్పారు. నన్ను చంపితే ఇతనికి వచ్చే లాభం ఏంటి? శరత్ సార్ గారు, ఏంటి మొహం అదోలా ఉంది? నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వంటే నాకు ఇష్టం. అందరికంటే నువ్వే ఇష్టం. మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా? తెలుసు. సమయం వచ్చినప్పుడు డాడీ నీతో మాట్లాడతానన్నారు. కానీ నీ గురించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదే. శరత్, చూడు, మీ నాన్నగారు నాకు చాలా సహాయాలు చేశారు. అలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చెయ్యలేను. అంతేకాదు, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి. రే, వాడు ప్రాణాలతో నా ముందుకొచ్చి నిలబడ్డాడ్రా. నన్ను గుచ్చి ప్రశ్నలేస్తున్నాడు. నా పరిస్థితి కాస్త ఆలోచించి చూడండి. నిజంగా మొగాడంటే అన్న మాట నిలబెట్టుకొని తీరాలి. వాడిని ఊరి నుంచి తరిమేయడానికే నేను మీకు డబ్బులు ఇచ్చింది. చెప్పిన పని చెయ్యాలి. అది వదిలేసి వాడి చేతే దెబ్బలు తిని నాకు కథలు లాంటివి చెప్పకూడదు, అర్థమైందా? ఏంటిది? ఇలా చూడండి, శరత్ నీ ఊరి నుంచి కొన్నాళ్లు తరిమి ఉంచండి, అది చాలు నాకు, అర్థమైందా? అంటే నా కూతురి పెళ్ళయ్యేంత వరకు వాడి ఊళ్ళో ఉండకూడదు. నేనే తరిమేస్తే నా కూతురికి నా మీద అనుమానం వస్తుంది కదా, అర్థమైందా నీకు? నాకు నా కూతురు భవిష్యత్తారా చాలా ముఖ్యం. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. Birthday to you, happy birthday to you, happy birthday dear. ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదా? ఒకవేళ డాడీ బాధపడతారేమో. బాధపడతా. ఏంటమ్మా ఇది? వాడికి నీకు ఏంటి సంబంధం? ఎవరితో? ఎవరితోనా? ఆ శరత్తోనే. డాడీ, అది నీకు శరత్ అంటే చాలా ఇష్టమా? అది
కానీ ఆ శరత్కి ఆ విషయం తెలీదు. ఆ. ఉమ్. ఉమ్. సరే, దీని గురించి నువ్వు వాడికి ఏమీ చెప్పకు. నీకోసం నేనే దీని గురించి వాడితో మాట్లాడతాను. ఉమ్? ఉమ్. డాడీ, నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత నాది. రేయ్, నువ్వేం కథలు చెప్పక్కర్లేదు, అన్నీ నేను చూసుకో. I never expect this from you, Daddy. అమ్మా, నేను నువ్వు నువ్వు నన్ను తప్పుగా